కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది ఈ యొక్క మగాది ఆడాకి ఫీలింగ్ వస్తే అది ప్రకృతి విరుద్ధం. ఓకే, వాళ్ళకి మానసిక రోగం ఉన్నట్టు. మగాకి ఫీలింగ్ వస్తే అదొక ప్రకృతి విరుద్ధం, అది రోగం ఉన్నట్టు. ఓకే, మగ కలిస్తేనే పిల్లలు పుడతారు కానీ మగ కలిస్తే ఆడ కలిస్తే పుట్టారు కదా. సో కాబట్టి అట్లా సేమ్ జెండర్ తోటి కలిసినప్పుడు అది ప్రకృతి విరుద్ధం. వాళ్ళకి మెంటల్గా రోగం ఉంది కాబట్టి వాళ్ళకి మానసికంగా వాళ్ళ మైండ్ని యొక్క కౌన్సిలింగ్ చేయించి వాళ్ళ మైండ్ని కరెక్ట్ చేయాలి. మగ మధ్యలో అది ప్రకృతి ధర్మం. అది మగ కలగకపోతే పిల్లలు ఎట్లా పుడతారు? పక్షి మగ పక్షి కలగకపోతే కొత్త పక్షి అది నెక్స్ట్ జనరేషన్ ఎట్లా వస్తుంది? ఆడపాము మగ పాము కలగకపోతే ఇంకో పాము ఎట్లా వస్తుంది? సో కాబట్టి అది ప్రకృతి ధర్మం. అది సో మగ మధ్యలో అట్రాక్షన్ ఉండాలి, లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థం, అది ఇట్స్ అగేన్స్ట్ ద నేచర్ అని అర్థం. కాబట్టి వి షుడ్ ఎంబ్రేస్ దట్ ఏమంటారు మగ మధ్యలో ఉండే అట్రాక్షన్ ని మనము ఎంజాయ్ చేయాలి, అది ఎంకరేజ్ చేయాలి, ఎంబ్రేస్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నేచర్. సేమ్ జెండర్ తోటి వచ్చింది అనుకో అది ప్రకృతి విరుద్ధం. వాళ్ళకి ఏదో మెంటల్గా రోగం, మానసిక రోగం ఉన్నట్టు వాళ్ళని కౌన్సిలర్గా తీసుకుపోయి వాళ్ళ యొక్క మైండ్ ఖరాబ్ అయింది మంచిగా చేసే ప్రయత్నం చేయాలి. వీళ్ళు జెండర్లు మార్చుకుంటారు, వాళ్ళ ఆలోచన మైండ్ సెట్ మార్చుకోవాలి కానీ జెండర్లు మార్చుకుంటారు. ట్రాన్స్ అంటే ఏంది? వాడికి మైండ్ అట్లా ఉందంట కాబట్టి బాడీ పార్ట్స్ మార్చుకుంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే పిల్లలు కంటాడా? పీరియడ్స్ వస్తాయా? సాధ్యం? అది సిక్నెస్ లేదంటే ఈ ఏమంటారు పైసలు సంపాదించాలని జెండర్ మార్చుకుంటున్నారు, వ్యభిచారం చేద్దామని. అంతే, ఏం లేదు. వాని మైండ్ సెట్ పోతుందా? వాని శరీరం బాడీ తత్వం పోతుందా? ఆడామ లెక్క మార్చుకుంటే వాని లోపల ఉండే జీన్స్ స్ట్రక్చర్ అవన్నీ పోతాయా? ఎట్లా వస్తుంది అంటే మొగోడు ట్రాన్స్జెండర్ తోటి వాడు చేస్తుండే అంటే మొగోడు చేసుకుంటున్నట్లు లెక్క. సో అది ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి జెండర్ కాదు మార్చుకోవాల్సింది, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నీ మైండ్ ఖరాబ్ అయింది, మైండ్ని కానీ నాకు తెలిసి వాళ్ళు మైండ్ ఖరాబ్ చేసుకునేందుకు చేస్తలేరు వాళ్ళు. నా అంచనా ప్రకారం పేదోళ్ళే మార్చుకుంటారు ఆ జెండర్లు. ఓకే, వాళ్ళు పైసల కోసం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, సంపాదించుకుందామని, అంతే, ఏం లేదు. సో ఏది ఏమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మగ మధ్యలో ఏం చేసుకున్నా మనకు అనవసరం. ఓకే, అది మనకు సంబంధం లేని ముచ్చట. ఓకే, సో నిజంగా వాళ్ళు పెట్టుకుంటే సినిమా ఆడుతుంది. ఎందుకంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ అంటోడు కోట్లు ఖర్చు పెడతాడు సినిమా తీయాలంటే. అది ఈ రోజులలో తక్కువ ఎంత అడ్డమైన సినిమా అయినా 10 కోట్లైనా ఖర్చు పెట్టకపోతే సినిమా తీయలేని పరిస్థితి వచ్చింది. 10 కోట్ల నుంచి 100 కోట్లు 1000 కోట్లు సినిమా ఖర్చు పెట్టుకునేటోడు అది దాన్ని పెట్టుకుంటే ఆడదని తెలిసి కూడా అది కేవలం పండుకుంటే వస్తుంది అన్న దానికి దాన్ని పెట్టుకొని 10 కోట్లు వారవసుకోడు. 1,00,000 రూపాయలు 10,000 వారేస్తే అందమైన అమ్మాయిలు 16 ఏళ్ళ 18 సో ఏజ్ లిమిట్ ఎంత ఉందో అట్లాంటి అమ్మాయిలు పడుచు పిల్లలు అన్ని విధాల వచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారు రోజుకి. వీళ్ళకంటే 1000 రెట్లు అందంగా ఉన్నోళ్ళు. కాబట్టి దీని ఒక్కదానికే 10 కోట్లు అలా దీనికి ఒక్కదాని కోసం పారవసుకోడు కదా వాడు. నో, ఐ డోంట్ థింక్ సో. అట్లయితే శ్రీరెడ్డికి ఎన్ని ఆఫర్లు రావాలి? అది ప్రతి ఒక్కరితో అనుకుంటా అంటుంది. అనుకుంటే ఆఫర్స్ వస్తాయి అనేది అది భ్రమ. అది నిజమైన సినిమా తీసినోడు ఎవ్వడు అట్లా ఆఫర్స్ ఇయ్యాడు. వాళ్ళంతటా వాళ్ళు వీని దగ్గర పండుకుంటే నెక్స్ట్ టైం ఇంకో సినిమాకి ఏదైనా ఇస్తాడేమో అని ఆశతోటి వాళ్ళు పండుకుంటారు తప్ప సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అట్లా ఆలోచించాడు. పండుకుంటే ఆమెకి ఇయ్యాలనుకోడు. ఎవరిని పెడితే ఇమోషన్స్ పలుకుతాయి, ఎవరిని పెడితే ఆ సినిమా ఆడుతుందని ఆ స్టోరీకి తగ్గట్టుగా అనిపిస్తే ఆలకిస్తాడు. ఎందుకంటే వాడు 10 కోట్లు 100 కోట్లు పెట్టుకున్నది దానికి అట్లీస్ట్ పెట్టిన పెట్టుబడులను రావాలని ఆలోచిస్తాడు. కాబట్టి వాడు వ్యాపారం చేస్తున్నాడు. వానికి ఇక అమ్మాయిలు కరువు అయింది ఆ దేశంలో. ఆడ పోండి కేపీహెచ్పి గీపీహెచ్పి అది ఉన్నాయి కదా, పోండి 5,000 10,000 మస్తు మంది నైట్ అంతా వస్తా అంటున్నారు. కాబట్టి అది అబ్జల్యూట్. ఎవడన్నా చెప్తుండ్రు అంటే వాడు నిజంగా సినిమా తీసుకోడు కాదు. పండుకుంటేనే ఆఫర్ ఇస్తా అనేటోడు వాడు నిజంగా సినిమా తీసుకోడు కాదు. వాడు ఫేక్ నా కొడుకు. సో వాడు వచ్చిందే పెట్టడానికి పండుకోవడానికి. కాబట్టి వాడు సినిమా తీయడు, వాడు సినిమా చేయడు, వాడు ఫేక్ గాళ్ళు. సో ఆ ఫేక్ గాళ్ళని మీరు పండుకొని వాళ్ళకి 10 మందితో వన్నోడు ఇంకోరితో వండుకోవడానికి వాళ్ళకి ఏం పెద్ద ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఏదో పోతుంది అనుకున్న వాళ్ళు కదా. అవన్నిటికి రెడీ అయిన వాళ్ళే పండుకుంటారు. నిజంగా వద్దు అనుకున్న వాళ్ళు అవసరమైతే సినిమా ఇండస్ట్రీ బంద్ చేసుకొని వేరే పని చేసుకుంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి పండుకోకపోతే ఆఫర్స్ రావాలి. కానీ నిజంగా జెన్యూన్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలాంటి పండుకోకుండా వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటున్నారు. అలా చాలా మంది ఉన్నారు.
ఇక ఉండంగా కూడా కో యాక్టర్స్ మధ్యలో అట్రాక్షన్ అయిపోయి వాళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తే అది మనకు సంబంధం లేని ముచ్చట. దానికి ఆఫర్కి సంబంధం లేదు. అది సాన్నిధ్యం. ఇప్పుడు రష్మి గౌతమ్ అండ్ వాడు సుధీర్ అంటోడు ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో పనిచేసి కో యాక్టర్గా ఉండి ఇక వాళ్ళిద్దరికి ఒక అట్రాక్షన్ ఏర్పడి వాళ్ళిద్దరు ఎంజాయ్ చేద్దామని కలిస్తే అది మన తప్పేం కాదు కదా. అది ఆఫర్ కోసం చేసినట్టు కాదు కదా. లేకపోతే రవి అండ్ శ్రీముఖి అనుకోడు, అది మనకు సంబంధం లేదు కదా. దట్ ఈస్ డిఫరెంట్. పండుకుంటేనే ఆఫర్ ఇస్తా అంటే వాడు ఇయ్యాడు, అట్లా వాడు చెప్తుండంటే తప్పు చెప్తున్నాడు. సింపుల్. వాడు నిజంగా సినిమా తీస్తాడు కదా. మోహన్ బాబు మైల అన్న, మీరు ఇలా అన్ని నిజాలు మాట్లాడితే మిమ్మల్ని పాకిస్తాన్ బొమ్మంటారు ఈ బత్తాయిలు. తప్పదు కదా బ్రదర్. నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? నన్ను పుట్టించిన ప్రకృతి మాతకి చెప్పుకోవాలి, యూనివర్స్కి చెప్పుకోవాలి. రైట్? అవునా కదా? ప్రకృతికి విరుద్ధంగా నేను ప్రవర్తిస్తే నిజం ఎవరిది వాళ్ళు సెల్ఫ్గా అనలైజ్ చేసుకోండి. నిజం చెప్తే ఎందుకు తృప్తి అవుతుంది? నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటుందా? ఆలోచించండి ఎవరిది వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ద షో ఈజ్ రన్ బై ద నేచర్. బుద్ధిమంతులు అంగీకరిస్తారు, బుద్ధి లేని వారు అంగీకరించరు, అంతే.